ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. ఒక కోటీశ్వరుడైన తండ్రి తన ముగ్గురు కొడుకులకు కేవలం ₹1 ఇచ్చి ఒక వింత పరీక్ష పెట్టాడు. ఆ రూపాయిని చూసి కొడుకులు నవ్వుకున్నారు. కానీ అదే రూపాయి వారి జీవితాల్ని మారుస్తుందని వారు ఊహించలేదు. ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయిన ధర్మయ్య అనే వ్యక్తికి 3 కొడుకులు ఉన్నారు. ఆయనకు వయసు పైబడింది. తన తర్వాత తన ఆస్తిని గౌరవాన్ని కాపాడే సమర్థుడు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు 3 కొడుకులను పిలిచాడు. పెద్ద కొడుకు, చెప్పండి నాన్నగారు, మేమేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ధర్మయ్య, కుమారులారా, నా కష్టంతో సంపాదించిన ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచాలనుకుంటున్నాను. అయితే ఈ ఇంటిని నడపగలిగే తెలివితేటలు మీలో ఎవరికి ఉన్నాయో నాకు తెలియాలి. అందుకే మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అని అన్నాడు. ఇదిగోండి, మీ ముగ్గురికి ఒక్కొక్కరికి ₹1 ఇస్తున్నాను. రేపు సాయంత్రంలోపు ఈ రూపాయి ఖర్చు చేసి మన కోటలో ఉన్న ఈ విశాలమైన గదిని దేనితోనైనా పూర్తిగా నింపాలి. గదిలో 1 అంగుళం కూడా ఖాళీ ఉండకూడదు అని ముగ్గురికి చెప్పాడు. అందులో పెద్ద కొడుకు తనలో తాను ఇలా అనుకుంటాడు, నాన్నగారికి పిచ్చి పట్టిందా? ఈ కాలంలో ₹1తో గది నిండడమా? సరే, తక్కువ ధరకు వచ్చేది ఏదైనా వెతకాలి అని వెతుకుతూ అతను ఊరి చివర ఉన్న చెత్త చెదారం ఎండుగడ్డిని బండిలో నింపుకొని వస్తాడు. గదిలో వేస్తాడు. అప్పుడు వాళ్ళ తండ్రితో ఇలా అంటాడు, నాన్నగారు చూడండి, ₹1తో గడ్డి కొని గదిని నింపేశాను అని గర్వంగా చెప్పాడు. అప్పుడు తండ్రి నిరాశగా, చూడు నాయనా, గడ్డి వేసిన మూలల్లో పైన ఇంకా ఖాళీగా ఉంది. పైగా ఈ గడ్డి వల్ల గది అంతా కంపు కొడుతుంది. ఇది సరైన మార్గం కాదు నాయనా అని తండ్రి చెప్పేసరికి పెద్ద కొడుకు చాలా బాధపడతాడు. పక్కనే ఉన్న రెండో కొడుకు అనుకుంటాడు, అన్నయ్య చేసిన తప్పు నేను చెయ్యకూడదు. గాలిని ఆపేది ఏదైనా ఉండాలి. అవును, దూది అయితే బాగా పరుచుకుంటుంది అని అతను ఒక పాత దూది వ్యాపారి దగ్గర తక్కువ ధరకు పాడైపోయిన దూదిని కొని తెచ్చి గదిలో నింపుతాడు. అప్పుడు రెండో కొడుకు, తండ్రి చూడండి, ఇప్పుడు ఖాళీ లేదు కదా అని అంటాడు. అప్పుడు తండ్రి చిన్నగా నవ్వి ఇలా అంటాడు, నాయనా, దూది గదిని నింపింది నిజమే, కానీ పైన కప్పు వైపు చూడు, ఇంకా ఖాళీ ఉంది. పైగా ఇది నిప్పు తగిలితే ప్రమాదం. ఉపయోగం లేని వస్తువుతో గదిని నింపడం వల్ల లాభం లేదు అని అంటాడు. ఆ మాటలకి రెండవ వాడు ఎంతో బాధగా వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చిన్నవాడు నాన్నగారు ఇచ్చిన ఈ రూపాయితో ఎలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో 2 అన్నయ్యలు అక్కడికి వస్తారు. వచ్చి చిన్నవాడితో ఇలా అంటారు, చూడు వీడిని ఎంత నాటకం ఆడుతున్నాడో. అవును, వీడొక పనికి మాలినవాడు. ఇలా చిన్నవాడిని ఏడిపిస్తారు. రూపాయి ఏం చేసావురా? మా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోతారు. తరువాత చిన్నవాడు రాత్రంతా ఆలోచిస్తూ చంద్రుడి వైపు చూస్తాడు. వెంటనే తనకి ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నాన్నగారు, నన్ను క్షమించండి, నేను గదిని నింపడానికి ఎలాంటి వ్యర్థ పదార్థాలను తీసుకురాలేదు, కేవలం ఈ చిన్న వస్తువును తెచ్చాను అని చెప్పాడు. అతను తన చేతిలో ఉన్న ఒక మట్టి ప్రమిదను తీసి అందులో నూనె పోసి దీపం వెలిగిస్తాడు. అతను వెలిగించిన ఆ చిన్న దీపం నుంచి కాంతి కిరణాలు గదిలోని ప్రతి మూలకు వ్యాపించాయి. గోడల మీద, కప్పు మీద, చీకటి ఉన్న ప్రతి చోట ఆ వెలుగు నిండిపోయింది. గది అంతా ఎంతో పవిత్రంగా, ప్రకాశవంతంగా మారిపోయింది. అప్పుడు ధర్మయ్య ఇలా అంటాడు, అద్భుతం నాయనా, నా ఆస్తిని కాపాడగలిగే తెలివితేటలు నీకే ఉన్నాయి. నీ అన్నయ్యలు గదిని నింపడానికి చెత్తను, పనికిరాని వస్తువులను తెచ్చారు, కానీ నువ్వు ఈ గదిని జ్ఞానం అనే వెలుగుతో నింపావు అని అన్నాడు. అప్పుడు అన్నయ్యలిద్దరూ తమ్ముణ్ణి పట్టుకొని మమ్మల్ని క్షమించరా అని అడిగారు. అప్పుడు చిన్న కొడుకు ఇలా అన్నాడు, అన్నయ్యలు,
సంపద అంటే గదిని నింపే వస్తువులు కాదు, ఆ గదిలో ఉన్న వారికి మార్గం చూపే వెలుగు. మన ఆలోచనలు కూడా ఆ దీపంలాగే ఉండాలి అని చెప్పాడు. జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి పెద్ద పెద్ద వస్తువులు అక్కర్లేదు. చిన్నపాటి వివేకం ఉంటే చాలు. చెత్తతో నిండిన మనసు కంటే వెలుగునిచ్చే చిన్న ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. రేపు మరొక కథతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.